హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి దీక్షిత ఫస్ట్ డే స్కూల్ అనమాట. 17వ తేదీ స్కూల్ ఓపెన్ చేశారు వాళ్ళకి. సో ఇంకా స్నాక్స్ వచ్చేసి పపాయ పెట్టాము. దీక్షి కొత్తది వాటర్ బాటిల్ చార్మినార్ దగ్గర తీసుకొచ్చాను నేను, 100 రూపీస్ ఇది. సో ఇప్పుడు దీక్షి పాపనైతే లేపి స్నానం చేయించాలి. టిఫిన్ అయితే ఈరోజు బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టాము. మరి తింటానంటదో మ్యాగీ చేయమంటదో చూడాలి. వాళ్ళ డాడీ అయితే ఎగ్ అంతా ఓపెన్ చేసేసి పెట్టారనమాట, ముక్కలు ముక్కలు చేసేసి తినడానికి. లోపలిది అయితే తినదు దీక్షి తల్లి, చిన్నప్పటి నుంచి అలవాట్లేదనమాట, ఇంకా తినదు. సో ఈరోజు అయితే ఈ డ్రెస్ అయితే వేస్తున్నాను దీక్షి గాడికి. ఈ జామెంట్రీ బాక్స్ వచ్చి డీమార్ట్లో తీసుకున్నాను, చూసే ఉంటారు. సో ఇవాళ కొత్త బ్యాగ్, జామెంట్రీ బాక్స్ అన్నీ పెట్టాలంట దీక్షి తల్లికి. సో దాని ఇష్టం కోసమని ఇంకా ఈరోజే పెట్టాను. నేను అప్పుడే ఎందుకులే, కొంచెం బుక్స్ అవి ఇచ్చిన తర్వాత అన్నీ పెట్టుకెళ్ళగానని అన్నా వినలేదు, తెచ్చుకుంది తనే వెళ్ళి. ఎగ్జైట్గా ఉందన్నమాట, ఏడవడము వెళ్ళను అలా అనడం ఏం లేదు. స్కూల్కి వెళ్ళడానికి మంచిగా ఇంట్రెస్ట్గా ఉంది. బ్యాగ్ తగిలించుకో తల్లి, 2 ఫొటోస్ తీస్తాను అని అన్నాను. హెడ్ బాత్ చేద్దాం అనుకున్నా కానీ నిన్నగాక మొన్నే చేయించాను. మళ్ళీ ఇంకెందుకులే అని చేయించలేదన్నమాట. స్విమ్మింగ్ పూల్లో మునిగి వచ్చిందని చేయించాము. ఒక్కరోజే అవుతుందన్నమాట, నిన్నే ఆయిల్ పెట్టాను, మళ్ళీ ఎందుకులే అని ఇంకా చేయించలేదు నేను దీక్షి తల్లికి హెడ్ బాత్. సో ఇంకా ఇన్ని రోజులు చక్కగా హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేసింది నాతోనే ఉంటూ. ఇంకా వాళ్ళ డాడీకి డ్యూటీకి వెళ్తే మంచిగా ఇద్దరం ఏసీ వేసుకోవడం, పడుకోవడం, లేదా ఫోన్లో బొమ్మలు పెట్టుకోవడం, చూడడము, మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవాళ వెళ్ళిపోతుంటే మా దీక్షి తల్లి నాకే ఏదోలా ఉందన్నమాట. ఎన్నిసార్లు అనుకున్నాను ఏం చేస్తుందో, దానికి నిద్ర వస్తుందేమో అని. బాగా మధ్యాహ్నం ఖచ్చితంగా పడుకుంటుంది అనమాట, పక్కలో వేసుకోగాలని. నిద్ర చూడండి, పొద్దున్నే లేపాం కదా, 10:30కి లేచింది. ఈ సమ్మర్లో అయితే మావలింతలు వచ్చేస్తున్నాయి. వాళ్ళకి స్కూల్ ఫస్ట్ డే అని పిల్లలు ఫొటోస్ అవి తీసుకుంటారని స్కూల్లో అయితే అది పెట్టారు. సో లేట్గా ఓపెన్ చేశారు కదండి, 15 ఓపెన్ చేశారు వీళ్ళ స్కూల్స్. సో అందుకో ఏమో ఫుల్ డే పెట్టేశారనమాట. వీళ్ళకి 4 o'clock వరకు అంటండి స్కూలు. ఇంకా ఈరోజు నేను లంచ్లో కూరన్నము, పెరుగన్నము 2 పెట్టాను అనమాట మా దీక్షి గాడికి. పాతది బ్యాగ్ ఉండాలని వీళ్ళ డాడీ కొత్తది తీసుకోలేదన్నమాట. అది ఎక్కడుందో కనిపించలే. అయినా నేను వద్దు, అది 2 years నుంచి వాడుతున్నాం, కొత్తది తీసుకుందామని చెప్పాను. సో ఇంకా ఇక్కడికైతే బ్యాగ్ తీసుకుందామని లంచ్ బాక్స్ పెట్టుకుని పక్కనే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి ఆ లంచ్ బ్యాగ్ అయితే 140 రూపీస్కి తీసుకున్నాను. 150 చెప్తే 10 రూపీస్ తగ్గించారు. ఇంకా పడుకున్నాం మేమైతే, దీక్షిగాడు లేదు కదా. సో ఇంకా నేను లేచేసరికే వచ్చింది, వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. వస్తే కొనిచ్చాడు. మరి ఇందాక డాడీ అడిగితే ఏం లేదు, అడగలేదుగా నువ్వు నన్ను. బాగా చదువుకున్నావా మరి? నువ్వు చూడొచ్చు కదా, ఇక్కడే పడుకున్నా నేను. నువ్వే డ్రెస్ వేసుకో, పైకి లాక్కో. లంచ్ మొత్తం కంప్లీటా? నాకు తీసుకొచ్చి చూపి నీ బ్యాగ్. ఓకే తీసుకురా. బ్యాగ్ నాకు ఎంత బాధేసిందో. డ్రెస్ పైకి లాక్కో. స్కూల్లో కబుర్లన్నీ చెప్తుంది అనమాట మా దీక్షి తల్లి. సో ఇంకా నేనైతే ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను, కాసేపు వాకింగ్ చేసుకుని అయితే ఇంకా ఇంటికి వెళ్ళేసి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను నేను. రైస్ కూడా ఉడికిపోయిందనమాట.
ఇంకా దీక్షి బుక్స్ తీసుకున్నాం కానీ స్టిక్కర్లు తెచ్చి 4-5 రోజులు అవుతుంది. ఆ స్టిక్కర్లు మాత్రం వేయలేదు, నేమ్స్ రాయలేదు. ఇంకా మా దీక్షి గొడవ అనమాట, మమ్మీ నా బుక్స్కి స్టిక్కర్స్ వేయి, అట్టలు వేయి, స్కూల్లో ఇవ్వవా అని. ఇంకా ఈరోజు కూర్చున్నాము, ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఈరోజు పంపించలేదులేండి బుక్స్, ఇంకా రేపు ఇద్దాంలే అనేసి ఎటు ముందే తీసుకున్నాము, ఇంక ఇచ్చేసేద్దామని. ఇంకా అమ్మ నేను అతికిస్తా అని కూర్చుందనమాట. స్టిక్కర్లు తను అతికిస్తుందంట, దానికేమో రావట్లేదు, ఎలా పడితే అలా అంటిస్తుంది. సర్లే ఎలాగొల్లలే దాని బుక్స్కి ఆనందపడుతుంది కానీ ఇంకా అలాగే అంటిస్తున్నాను. ఇంకా బుక్స్ అన్నిటి మీద నేమ్స్ రాస్తున్నాను అనమాట. చించుకోకమ్మ, బుక్స్ నీట్గా అట్టు పెట్టుకో అని చెప్తున్నాను తనకి. యూనికాన్ స్టిక్కర్స్లో నేను బుక్స్కి అతికిస్తుంటే అన్నీ అయిపోతున్నాయి, నాకు కావాలి ఆడుకోవడానికి మమ్మీ అని గొడవ అనమాట. దానికి కొన్ని స్టిక్కర్స్ కావాలంట ఆడుకోవడానికి. సో నాకు ఆ స్టిక్కర్స్ కావాలంటుంది. మిగిలితే అమ్మ ఇస్తాను అంటుంటే నువ్వు అన్నీ రాసేస్తున్నావు, నాకేమీ ఉండవంటుంది. చివరికి మిగిలినలేండి ఒక 6 ఏమో. సో ఒక 3 ఏమో పాడు చేసేసింది రాసి, ఇంకో 3 అట్టు పెట్టాను. డైరీ కానీ ఇంకేమన్నా ఇస్తే వాటికి అతికిద్దామని. సో ఈలోపు అవి కూడా అలాగే ఎప్పుడు తీసేస్తుందో కూడా తెలీదు. స్టిక్కర్స్ అంటే పిచ్చి అనమాట, ఇవే కాదు ఇంకా అతికిచ్చే ఏమన్నా ఉంటే దీక్షగాడికి అండి. బుక్స్ అన్నిటికీ నేమ్స్ అయితే రాస్తాను నేను. అంతకుముందు వారికి యూకేజీ వారికి సన్ఫ్లవర్ సెక్షన్ అనమాట నేమ్స్, దీక్షి క్లాస్ సెక్షన్ నేము. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో సెక్షన్ నేమ్స్ మారుతాయంట, మాకైతే తెలీదు, ఇయరే మార్చారో అంతకుముందు నుండి అలాగే ఉంటుందో. సో వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు, మరి మేము బుక్స్ తీసుకున్న వాళ్ళం నేమ్స్ రాసేస్తాం కదా. సో నేను అన్నిటి మీద సన్ఫ్లవర్ సెక్షన్ అనే రాశాను. ఫస్ట్ క్లాసు దీక్షిత సన్ఫ్లవర్ సెక్షన్ అని, దీక్షిత అని ఇంక అన్ని నోట్బుక్స్ మీద రాస్తాను. వాళ్ళ టీచర్కి చెప్పాను, ఏం కాదంది. ఇప్పుడు దీక్షి ఉండే సెక్షన్ పేరు వచ్చేసరికి అగ్ని సెక్షన్ అంట. ఫస్ట్ క్లాస్లో సెక్షన్ నేమ్స్ అయితే మారినాయి. సో ఇవన్నీ మా దీక్షి స్టేషనరీ అనమాట. మేము డీమార్ట్లో కొన్ని అయితే మేము దీక్షి నర్సరీ అప్పుడు కొన్నామండి. స్టార్టింగ్ 2 పెన్సిల్ బాక్సెస్, 2 ఎరేజర్స్, 2 షార్ప్నర్స్వి ఇలా ప్యాకెట్స్. చూడండి ఇది నేను నర్సరీలో ఉన్నప్పుడు కొన్నాను, ఓపెన్ అంటే చేయలేదన్నమాట. ఎరేజర్స్ అయితే లాస్ట్ ఇయర్ యూకేజీలో బాగా వాడాము. ఇంకా క్రేయాన్స్ కానీ వేరే పెన్సిల్స్, ఈ ఎరేజర్స్ అన్నీ వీళ్ళ స్కూల్లో బర్త్డేస్ జరుగుతాయి కదండి వీళ్ళ క్లాస్మేట్స్వి. సో ఇలా పిల్లలకి సంబంధించి స్టేషనరీ ఎక్కువగా గిఫ్ట్ కింద ఇస్తారనమాట, రిటర్న్ గిఫ్ట్స్ కింద పిల్లలకి. మా దీక్షి బర్త్డే అప్పుడు కూడా మేము అలాగే ఇస్తాము. సో మ్యాక్సిమం పెన్సిల్స్ అవి చాలా వస్తాయి. సో అవే వీళ్ళకి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు దాకా ఎక్కువ పడేయలేదు కాబట్టి సో చాలా వరకు అలాగే ఉన్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ బాగా ఎరేజర్స్ పడేసిందండి. నేను సపరేట్గా ఇదిగో ఒక బాక్స్ కొన్నాను అనమాట ఎరేజర్స్ది. ఈ ఇయర్ మళ్ళీ కొనాలి కంపల్సరీగా. ఎరేజర్స్ అయితే రోజుకి ఒకటేంటి, ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్లో ఒకటి, స్కూల్లో ఒకటి అలా పడేసుకొచ్చిందనమాట. ఎంత చెప్పినా మమ్మీ నేను అటు వెళ్తే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అని అంటుందన్నమాట. ఇంకేంటో తెగ రాసేస్తుంది స్కెచ్ పెన్లు కనిపించేసరికి. ఇవన్నీ సర్దుదామని నేను ఇంకా తీసాను, క్రేయాన్స్ ఎలా పడితే అలా వేసేసింది అనమాట మా దీక్షి తల్లి.